నేడే సమ్మక్క రాక వనం నుండి జనం మధ్యకు వనదేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది. రాత్రి మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పు చప్పుళ్లు, కోయల నృత్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది. ఇక మేడారం జాతర రెండవ రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క నేడు గద్దెపైకి రానున్నారు. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడి నుండి గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆ వనదేవతలను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ముందుగా మేడారం వచ్చిన భక్తులు ఆ జంపన్న వాగులో స్నానమాచరిస్తారు. సమ్మక్క సారలమ్మలకు ఇష్టమైనటువంటి బెల్లాన్ని తులాభారంగా వేసి ఆ తల్లులకు సమర్పిస్తుంటారు. మేడారం నుండి టీవీ9 స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సమ్మక్క సారలమ్మల జాతరలో మొక్కులు తీర్చుకోవడానికి బంగారానికో విశిష్ట స్థానం ఉంది. ఇందాకే ఈ అమ్మాయి సుజన కదా, సుజన బంగారం, తన ఎత్తు బంగారాన్ని ఇచ్చింది. అసలు ఎందుకు ఇచ్చింది, ఏం కోరిక నెరవేరిందో ఒకసారి అడుగుదాం. 10th క్లాస్లో 10 GP రావాలని చిట్కనేలు బంగారం ఇద్దామని మొక్కుకున్నాను. చిట్కనేలు ఏంటంటే మా పేరెంట్స్ నాకు బంగారం 10th ఇస్తారో ఇవ్వరో అనే హోప్ తోటి చిట్కనేలు ఇస్తానని మొక్కుకున్నాను. కాకపోతే 10th క్లాస్లో 10 GP వచ్చింది. వచ్చిన తర్వాతకి మనకు నార్మల్గా గంగలో మునిగినప్పుడు మా మమ్మీ దేవుడు వాళ్ళని అడిగినప్పుడు తనెత్తు బంగారం ఇవ్వు, నేను ఇంటర్లో కూడా తనకి మంచి మార్క్స్ రప్పిస్తా, బీటెక్లో సీట్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు మా మమ్మీ నా ఎత్తు బంగారం మొక్కుకుంది. నాకు ఇంటర్లో 985 మార్క్స్ వచ్చినాయి, ప్లస్ బీటెక్లో కిడ్స్ వరంగల్లో సీట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నా ఎత్తు బంగారం ఇచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా ఇక్కడికి? ఎవ్రీ 2 years కోసారి వస్తాం మేము. ఎవ్రీ 2 years కోసారి వస్తాం. సో ఇట్లా ఇక్కడే ఇస్తామని మొక్కుకున్నాం, మేడారం జాతరలోనే ఇస్తామని మొక్కుకున్నాం. ఇప్పుడు ఇక్కడ తులాభారం వేసే వ్యక్తి కూడా ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ అండి, నమస్తే. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ తులాభారం? మేము 30 సంవత్సరాలు పడుతుందండి. 30 సంవత్సరాలు పడుతుంది. షాపులు ఆదివాసులు అండి. అయితే మేము మాకు 2 షాపులు ఇస్తారు. మేము ఆంధ్ర అన్న మాది. 30 సంవత్సరాలు పడి చేస్తానండి. మాకు నమ్మకం అండి. అయితే మేము లాస్ట్ అమ్మవారి బెల్లం అమ్మాక మేము మొక్కు తీసుకుని వెళ్ళిపోతాం. అదండి. అంటే ఇప్పుడు అమ్మవారికి చాలా మొక్కులు ఉంటాయి కదా, అందులో బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటారు? అమ్మవారికి ఫేమస్ అండి. అమ్మవారికి అదే ప్రసాదం అండి. ఇంకేమో వైట్లో ఒప్పుకోదండి. అదండి. జాతర ముగిసే వరకు ఎంతమంది ఇస్తారు, ఏమన్నా లెక్క ఉందా మీ దగ్గర? అసలు లెక్క పెట్టలేమండి. ఎవరు కూడా కోట్ల మీద ఉంటుందండి. ఉండే కొలితే బాగా పెరిగిపోతుంది అమ్మవారు. ఇదివరకు అంటే తెలంగాణ ఒకటే ఇచ్చేదండి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తారు. అంతమంది అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా పెరిగిపోతున్నారు. అదండి. అందరికీ మీరు తూకం వేసి బంగారం ఇస్తూ ఉంటారు కదా, మరి మీరు ఎప్పుడైనా అమ్మవారికి మొక్కి మీరు కూర్చున్నారా ఈ త్రాసు పైన? కూర్చున్నామండి. మా జనం అందరూ కూర్చుంటామండి. ఎవరి నమ్మకం వాళ్ళదండి. నమ్మకం లేదు ఇంతవరకు రారండి. అదండి. సమ్మక్క సారలమ్మ జాతరలో విశిష్ట ప్రాధాన్యత ఉన్నది ఈ బంగారానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తరణీలాలు ఒకరిస్తే ఇంకొందరు ఒడిబియ్యం పోస్తుంటారు, ఇంకొందరు టెంకాయలు కొడుతుంటారు. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తుంటారు. కానీ అత్యంత ముఖ్యమైనది అంటే ఈ బంగారం తూకం వేయడమే. అది వాళ్ళ స్తోమతను బట్టిస్తారు. అయితే ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ ఈ బంగారాన్ని ఎవరైతే జాతర వరకు రాలేని వాళ్ళు ఉంటారో, ఇక్కడి వరకు రాలేమో అని అనుకునే వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో బంగారానికి సంబంధించిన డబ్బులు, అంటే 1 కిలో బంగారం 60 రూపాయలు, అంటే ఒక పర్సన్ 50 కిలోలు ఉంటే 3000 రూపాయలు. దానికి ప్లస్ ఛార్జీలు పేమెంట్ చేస్తే ఆన్లైన్లో నేరుగా అమ్మవారి ప్రసాదం వాళ్ళ ఇంటికే వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. సో ఇది ఇక్కడ బంగారానికి ఉన్న ప్రాధాన్యత. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో శ్రీలత ఫ్రమ్ మేడారం.